మీరు వివిధ ఆకారాల వంతెలను చూసి ఉండవచ్చు. వాటిని ఎందుకు ఇలా నిర్మించారు? ఎందుకంటే ప్రతి ప్రదేశానికి వేర్వేరు అవసరాలు ఉంటాయి మరియు ప్రతి ఆకారానికి దాని సొంత లక్షణాలు ఉంటాయి. ఆకారం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం. 4 ఇటుకలు మరియు ఒకే సైజులో ఉండే 2 కాగితాలతో ఒక కాగితాన్ని 2 ఇటుకలపై వంతెనలాగా ఉంచండి. ఇలా ఈ 2 ఇటుకల మధ్య దాదాపుగా 10 సెంటీమీటర్ల దూరం ఉంచండి. మరో కాగితాన్ని ఈ విధంగా మడిచి ఇటుకలపై ఉంచండి. ఇప్పుడు రెండింటిపై బరువులు ఉంచండి. ఏ వంతెన ఎన్ని గులకరాళ్లను మోయగలదో లెక్కించండి. అరే, ఇది ఎలా జరిగింది? ఒకే సైజు కాగితం కదా. ఆకారంలో మార్పు కారణంగా రెండవ వంతెన ఎక్కువ బరువును తట్టుకోగలిగింది. వంతెనను నిర్మించే పద్ధతి సరైంది అయితే దాని సామర్థ్యం చాలా రెట్లు పెరుగుతుంది. ఇదే మీ ఛాలెంజ్. మీ పరిసరాల్లో ఉన్న వస్తువులను ఉపయోగించి వంతెనను తయారు చేయండి. మీ వంతెన కనీసం 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు ఉండాలి మరియు దాదాపుగా 2 కిలోగ్రాముల బరువును తట్టుకునేంత బలంగా ఉండాలి. అంత బరువును తట్టుకోవడానికి మీరు ఏ వస్తువులను ఉపయోగిస్తారు? వంతెన ఆకారం ఎలా ఉంటుంది? అది ఎంత ఎత్తులో ఉంటుంది? ఇవన్నీ ఆన్లైన్లో లేదా పుస్తకాల్లో వెతికి తెలుసుకొని దృఢమైన వంతెన్ను ఎలా నిర్మించాలో తెలుసుకోండి. 2 కిలోగ్రాముల బరువును చూపించడానికి 200 లేదా 250 గ్రాముల సబ్బు బార్ లేదా 1 కిలోగ్రాము ఉప్పు ప్యాకెట్ వంటి కిరాణా వస్తువులను ఉపయోగించండి. ఒకవేళ వంతెన విరిగిపోతే నిరుత్సాహపడకండి. నిజమైన ఇంజనీర్లు కూడా ఇలాగే నేర్చుకుంటారు. డిజైన్, వస్తువులు మరియు కొలతలను మార్చడానికి ప్రయత్నించండి మరియు మళ్లీ ప్రయత్నించండి. అయితే సిద్ధంగా ఉండండి. ఒక వంతెనను నిర్మించండి, దానిని పరీక్షించండి మరియు అది ఎంత బరువును మోయగలదో చూడండి.